అణ్వాయుధాలు ఈ పదం వినగానే చాలామందికి కొన్ని దశాబ్దాల క్రితం నాటి ప్రచ్ఛన్న యుద్ధం గుర్తొస్తుంది. కాని అసలు విషయమేంటంటే ఈ ఆయుధాలు మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి ఈ విశ్లేషణలో ఈ వినాశకరమైన టెక్నాలజీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దేశాలు అనుసరించే వ్యూహాలేంటి, దాని భయానక వాస్తవికత ఏంటో లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వాషింగ్టన్ డీసీ లాంటి ఒక పెద్ద నగరంపై ఆధునిక అణ్వాయుధం పేలితే ఆ క్షణంలో ఆ ప్రదేశం మన సూర్యుడికన్నా కొన్ని రెట్లు ఎక్కువ వేడిగా మారుతుంది. చుట్టూ ఉన్న ప్రతిదీ, భవనాలు, మనుషులు అన్నీ ఆవిరైపోతాయి. ఆ తర్వాతొచ్చే షాక్ వేవ్ ధ్వనికన్నా వేగంగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న ప్రతిదాన్ని నేలమట్టం చేస్తుంది. ఇది మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఒక చిన్న అణువులో ఇంత శక్తి ఎలా దాగి ఉందో చూద్దాం. ఆ తర్వాత అణుబాంబులు ఆ శక్తిని ఎలా బయటకు తీస్తాయో తెలుసుకుందాం. అక్కడి నుండి దేశాలు ఈ ఆయుధాలను యుద్ధం గెలవడానికి కాకుండా యుద్ధాన్ని ఆపడానికి ఎలా ఉపయోగిస్తాయో చర్చిద్దాం. చివరిగా ఈరోజు ప్రపంచంలో ఈ అస్థిర శాంతి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందో విశ్లేషిద్దాం. ఇంతటి వినాశనానికి మూలం ఎక్కడుంది? అంతా మొదలయ్యేది ఒకే ఒక సింపుల్ సమీకరణంతో. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అణువులో దాగి ఉన్న అపారమైన శక్తి రహస్యాన్ని మనకు చూపిస్తుంది. అవును, ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క ప్రఖ్యాత సమీకరణం. E అంటే ఎనర్జీ, M అంటే మాస్ లేదా ద్రవ్యరాశి, C అంటే కాంతి. దీని అసలు అర్థమేంటంటే పదార్థం, శక్తి ఇవి రెండూ వేర్వేరు కాదు, ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటివి. అంటే చాలా కొద్దిపాటి పదార్థాన్ని కూడా ఊహకందని శక్తిగా మార్చవచ్చు. ఉదాహరణకు కేవలం 1 గ్రాము పదార్థంలో 89 ట్రిలియన్ జూల్స్ శక్తి ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ శక్తితో ఒక ఇంటికి దాదాపు 2000 సంవత్సరాల పాటు కరెంటివ్వచ్చు. ఆలోచించండి, ఒక చిన్న పేపర్ క్లిప్ అంత పదార్థంలో ఇంత శక్తి ఉంటే మరి అణుబాంబులో ఎంత శక్తి ఉంటుందో కదా. సరే, అణువులో ఇంత శక్తి ఉందని తెలిసింది. కాని దాన్ని బయటకు తీయడమెలా? మానవులు దీనికి 2 పద్ధతులు కనుక్కున్నారు. ఈ 2 ప్రక్రియలు మన సూర్యుడి లాంటి నక్షత్రాల్లో సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాని మనం వాటిని భూమిపై వినాశనం కోసం పునఃసృష్టి చేశాం. మొదటిది విచ్ఛిత్తి లేదా ఫిషన్, అంటే ఒక పెద్ద అణువును 2గా విడగొట్టడం. 1945లో జపాన్పై వేసిన బాంబులు ఈ టెక్నాలజీతోనే పనిచేశాయి. రెండవది సంలీనం లేదా ఫ్యూజన్, అంటే 2 చిన్న అణువులను కలిపి ఒకటిగా చేయడం. సూర్యుల్లో జరిగేది ఇదే. ఇది విచ్ఛిత్తి కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ రోజుల్లో ఉండే ఆధునిక అణుబాంబు నిజానికి 1 కాదు, 3 బాంబుల కలయిక. ముందు ఒక సాధారణ బాంబు పేలుతుంది. అది ఒక విచ్ఛిత్తి అంటే ఫిజన్ రియాక్షన్ను మొదలుపెడుతుంది. ఆ ఫిజన్ రియాక్షన్ వల్ల సూర్యుడి కేంద్రం కన్నా ఎక్కువ వేడి పుట్టి అది ఒక భారీ సంలీన అంటే ఫ్యూజన్ రియాక్షన్కి దారితీస్తుంది. ఫలితం సంపూర్ణ వినాశనం. సరే, ఇప్పుడు బాంబు వెనుక ఉన్న సైన్స్ నుండి దాని ఉనికి వెనుక ఉన్న విచిత్రమైన వ్యూహం వైపు వెళ్దాం. అసలు దేశాలు ఇంత భయంకరమైన ఆయుధాలను ఎందుకు కలిగి ఉన్నాయి? వాటిని ఉపయోగించనప్పుడు వాటి ఉద్దేశమేంటి? 1946లో బెర్నార్డ్ బ్రాడీ చెప్పిన ఈ మాటలో చాలా ముఖ్యమైనవి. అణువాయుధాలు వచ్చాక సైనిక శక్తి యొక్క అసలు ఉద్దేశమే మారిపోయింది. యుద్ధం గెలవడం అనే లక్ష్యం నుండి యుద్ధం అసలు మొదలవ్వకుండానే ఆపడం అనే లక్ష్యం వైపు ప్రపంచం మళ్ళింది. దీన్నే నిరోధకం లేదా డిటరెన్స్ అంటారు. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. నా దగ్గర అణ్వాయుధాలున్నాయి, నీ దగ్గర అణ్వాయుధాలున్నాయి. ఎవరైనా ఒకరు దాడి మొదలు పెడితే ఇద్దరం సర్వనాశనమైపోతాం. ఈ పరస్పర వినాశన భయమే ఇద్దర్నీ యుద్ధం చెయ్యకుండా ఆపుతుంది. అయితే ఈ డిటరెన్స్ వ్యూహం పనిచేయాలంటే 3 విషయాలు చాలా ముఖ్యం. 1 విశ్వసనీయత, అంటే అవతలి వాళ్ళు మనం నిజంగానే బాంబు వాడతామని నమ్మాలి. 2 సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ, అంటే శత్రువు ముందు దాడి చేసినా మనం తిరిగి దాడి చేసి వాళ్ళని నాశనం చేయగలమనే నమ్మకం వాళ్ళకి ఉండాలి. 3 రెడ్ లైన్స్, అంటే ఏ హద్దు దాటితే అణుదాడి జరుగుతుందో స్పష్టంగా తెలియజేయడం. సరే, ఇప్పుడు ఈ థియరీని పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలోకి వెళ్దాం.
ఈ డిటరెన్స్ అనేది ఈ రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది అచ్చం ఒక హై స్టేక్స్ చెస్ గేమ్ లాంటిదన్నమాట. ఉక్రెయిన్ యుద్ధం దీనికొక ప్రత్యక్ష ఉదాహరణ. రష్యా అణుబెదిరింపులు చేస్తూ పశ్చిమ దేశాలు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఆపడానికి ప్రయత్నించింది. దానికి బదులుగా పశ్చిమ దేశాలు రష్యా యొక్క రెడ్ లైన్ ఎక్కడుందో జాగ్రత్తగా అంచనా వేస్తూ నెమ్మదిగా ఉక్రెయిన్కు తమ మద్దతును పెంచుకుంటూ వచ్చాయి. ఇది ఒకరినొకరు అంచనా వేసుకునే ఒక ప్రమాదకరమైన ఆట. తైవాన్ విషయంలో పరిస్థితి ఇంకోలా ఉంటుంది. చైనా తైవాన్ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టంగా చెబుతోంది. కాని అమెరికా మాత్రం వ్యూహాత్మక అస్పష్టతను పాటిస్తోంది. అంటే చైనా దాడి చేస్తే తాము సైనికపరంగా జోక్యం చేసుకుంటామా లేదా అని వాళ్ళు స్పష్టంగా చెప్పరు. ఆ గందరగోళమే చైనాను వెనక్కి తగ్గేలా చేస్తుందని వాళ్ల నమ్మకం. ఇక ఉత్తర కొరియా విషయానికి వస్తే వాళ్ల స్ట్రాటజీ పూర్తిగా భిన్నం. వాళ్ళు తమ నాయకుడి అనూహ్య ప్రవర్తనను ఒక ఆయుధంగా వాడుకుంటారు. తమ పాలనకు ఏ చిన్న ముప్పు వచ్చినా అణుబాంబులు వాడటానికి వెనుకాడరు అనే ఇమేజ్ను సృష్టించారు. ఈ భయంతోనే ఎవరూ వారి రెడ్ లైన్ దగ్గరకు కూడా వెళ్లడానికి సాహసించరు. ఇదంతా మనల్ని ఒక పెద్ద పారాడాక్స్, అంటే ఒక విరోధాభాసం దగ్గరకు తీసుకొస్తోంది. మనమింత భయంకరమైన ఆయుధాల నీడలో బ్రతుకుతున్నాం, కాని అదే సమయంలో అవే ఆయుధాలు ఒక రకమైన అస్థిరమైన శాంతిని సృష్టించాయి. ఇక్కడున్న అసలు సమస్య ఏంటంటే అణుబాంబులను ఎలా తయారు చేయాలో మనకు తెలుసు. ఈ జ్ఞానాన్ని మనం చరిత్ర నుండి చెరిపేయలేము. ఒకవేళ ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ఆయుధాలను నాశనం చేసినా భవిష్యత్తులో ఎవరైనా రహస్యంగా మళ్లీ తయారు చేయరని గ్యారంటీ లేదు. ఇది ప్రపంచాన్ని మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం కూడా ఉంది. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా ఈ భయోత్పాత సమతుల్యతే ఒక రకమైన ప్రపంచ స్థిరత్వాన్ని ఇచ్చిందని చాలామంది వాదిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అణువాయుధాలున్న పెద్ద దేశాలు ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధం చెయ్యలేదు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక ఈ డిటరెంట్ సిద్ధాంతం పనిచేస్తున్నదనడానికి నిదర్శనమా? ఇది ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశమే. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకరినొకరు సర్వనాశనం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉండటమే మానవాళికి తెలిసిన అత్యంత పెళుసైన భయానక శాంతిని సృష్టించిందా? ప్రత్యర్థులతో నిండిన ఈ ప్రపంచంలో ఈ భయోత్పాత సమతుల్యతే శాంతికి ఉన్న ఏకైక మార్గమా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.